నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దొరికిన దొంగలు సైఫ్ అలీ ఖాన్ కత్తి దాడి చేసింది వాళ్లేనా? అప్పుడు కరీనా కపూర్ లేదా? బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తి దాడికి గురైన సంగతి తెలిసిందే. పోలీసులు దర్యాప్తులో భాగంగా ముంబైలోని ఆ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ ను తనిఖీ చేశారు. సైఫ్ పై దుండగుడు తెల్లవారుజామున 2:30 సమయంలో కత్తితో దాడి చేశాడు. అంతకుముందు 2 గంటల లోపల ఎవరూ ఆ సొసైటీలోకి వెళ్లలేదని పోలీసులు గుర్తించారు. సైఫ్ అలీ ఖాన్ ఉంటున్న సొసైటీలో ఆ దుండగుడు ముందే ఉన్నట్లు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ఈ దాడిలో సైఫ్ ఇంట్లో పనిచేసే మహిళా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. సైఫ్ పై దాడి జరిగినట్లు తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సీనియర్ అధికారుల బృందం అక్కడికి చేరుకుంది. గాయపడిన నటుణ్ణి లీలావతి ఆసుపత్రికి తరలించినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు ఆంగ్ల పత్రికకు వెల్లడించారు. ప్రస్తుతం 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. అలీఖాన్ సొసైటీలోని సిబ్బందిలోనే దుండగుడు ఉండొచ్చని బలంగా అనుమానిస్తున్నారు. ఇప్పటికే సైఫ్ కు చెందిన 5 సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఆ సొసైటీ గార్డ్ కూడా ఎవరిని చూడలేదని చెబుతున్నారు. దొంగతనం కోసమే ఈ దాడి జరిగిందా అన్న ప్రశ్నకు పోలీసులు స్పందిస్తూ దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. నిందితుడు సైఫ్ కుమారుడు జే గదిలో నక్కినట్లు స్థానిక పత్రిక లోక్మత్ కథనంలో పేర్కొంది. దీంతో జే కేర్ టేకర్ అతన్ని చూసి కేకలు వేసినట్లు దీంతో హడావిడిగా సైఫ్ అక్కడికి చేరుకోగా పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో సైఫ్ గాయపడ్డారు. దాడి జరిగిన సమయంలో కరీనా తైమూర్ కూడా ఇంట్లోనే ఉన్నట్లు అప్పటికే పోలీసులు ధృవీకరించారు. 6 చోట్ల కత్తి గాయాలు కాగా వీటిలో వెన్నెముక పక్కన మరొక చోట లోతైన గాయాలయ్యాయని పోలీసులు చెబుతున్నారు. సైఫ్ పై జరిగిన దాడి సమయంలో కరీనా ఎక్కడున్నారని అందరూ ఆరా తీస్తున్నారు. పోలీసులు మాత్రం కరీనా, తన బిడ్డ తైమూర్ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారని పేర్కొనగా ఆ సమయంలో కరీనా ఇంట్లో లేదని, తన సోదరి కరిష్మా కపూర్, సోనం కపూర్, రియా కపూర్లతో డిన్నర్ డేట్ కి వెళ్లిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సైఫ్ పై జరిగిన దాడి గురించి తెలుసుకుని సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ని పలకరించేందుకు పలువురు తారలు లీలావతి ఆసుపత్రికి వెళ్తున్నారు. నటుడు షారుఖ్ ఆసుపత్రికి బయలుదేరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సైఫ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇప్పటికే ఆసుపత్రికి చేరుకుని నటుడి యోగక్షేమాలు చూసుకుంటున్నారు.